స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. పగలు గుడ్ ఫ్రైడే ఆరాధనకి వెళ్ళొచ్చారా? 7 మాటల ధ్యానాలు, దైవజనుల ద్వారా వర్తమానాలు విని చక్కగా ప్రభు సన్నిధిలో గడిపి దేవునితో ఒక నూతనమైన నిబంధనతో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషకరం. మరి యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన చూసే ధన్యత, భాగ్యం దేవాదేవుడు మనకు అనుగ్రహించారు. మనకంటే శ్రేష్ఠులు, ఘనులు, అందచందాలు, ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తులు అందరూ ఈ సమయాన్ని చూడలేక తమ జీవితాలు ముగించుకుని ఉంటుండగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో ఎన్ని కుటుంబాల్లో దుఃఖము, వేదన, రోదన ఉన్నదో తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం మేము కూడా గుడ్ ఫ్రైడే ఆరాధన ముగించుకున్నాం. అందరూ ఎవరి గృహాల్లో ఉన్నారు. అయితే మా నాన్నగారు అదే రోజున ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రియులారా, కొన్ని కుటుంబాల్లో విషాదకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఇటువంటి విషాదకరమైన పరిస్థితులు కలిగిన కుటుంబాలున్న బంధువుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఇటువంటి విషాదకరమైన పరిస్థితులు కలిగి ఉంటే క్రీస్తునందు ప్రియులారా, ప్రభు మీకు తగిన ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి సహాయం చేయాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ప్రభువుని వేడుకొనుచున్నాను. ప్రభు మీకు సహాయం చేయనుగాక. దేవుని కృప చేతి ఇటువంటి పరిస్థితులు ఏవి లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న మనము దేవుని ఎంతో స్తుతించాలి. దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాల్సిన అవసరత మనకి ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన దినాన్న మనము చక్కని 7 మాటల ధ్యానాలు, అలాగే దైవవర్తమానాలు విని చక్కగా ఫ్రీగా ఉన్న ఈ సమయంలో యేసుక్రీస్తు మరణాన్ని గురించిన ఒక వర్తమానాన్ని మీకు అందించాలని నేను ప్రభు పేరిట మీ ఎదుట నిలబడి ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 36, 37 వాక్య భాగాలు మనం చదువుకుందాం. ఒకడు పరుగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలు ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన మనం ఇక్కడ చదువుకొనినాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారో లేదో చూద్దామని చిరకను యేసు ప్రభువారికి తాగనిచ్చిన సమయంలో ఆయన తన ప్రాణాన్ని విడిచి
ఆత్మను తండ్రికి అప్పగించుకున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు 3 గంటల వేళ తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టారు, పరదేశికి వెళ్ళిపోయారు. తన కుడివైపునున్న ఆ దొంగతో యేసుక్రీస్తు వారు పలికిన మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకొని, తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని పరదేశికి వెళ్ళిపోయిన ఆ శుభకరమైన సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఇంచుమించు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. తన యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో పరిశుద్ధ గ్రంథం మనకి ఇలా చెప్తా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మీ కొరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిననెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన ఉద్దేశం కనబడుతున్నది. పలు చోట్ల ఈ విషయాలు మనం గమనిస్తాం. స్వయాన యేసు ప్రభువారు చెప్పిన మాట ఇక్కడ మనకి కనబడుతుంది. ఏం చెప్తున్నారు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయటానికి వచ్చాడు. రెండవది, అనేకులకు ప్రతిగా క్రయధనమును చెల్లించుటకు ఆయన వచ్చారు అని ప్రభువారు తన గురించి తాను ఇక్కడ పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ప్రాణ క్రయధనమును చెల్లించడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఇది ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చారు. మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన 100కు 100% దేవుడై ఉన్నారు, 100కు 100% మానవుడై ఉన్నారు. మానవునిగా పలికిన మాటలు మనము గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. దేవునిగా పలికిన మాటలు ఉన్నాయి, వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునిగా ఆయన క్రియలు మనకి కనబడతాయి, మానవునిగా ఆయన క్రియలు మనకి కనబడతాయి. దేవునిగా ఆయనకు పాపములు క్షమించే అధికారం ఆయన కలిగినవాడు. దేవునిగా సృష్టి అంతటి మీద అధికారం కలిగినవాడు. మానవునిగా ఇక్కడే ఉండి ఎక్కడో జరుగుతున్న సంగతులను గ్రహింపగలిగినవాడు. దేవునిగా ఆయన సమస్త పరిస్థితులను గ్రహించగలిగినవాడు. అదే సమయంలో మానవునిగా ఆయన ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు, కోపపడ్డారు, అలసిపోయారు. ఇవన్నీ కూడా మానవుని యొక్క లక్షణాలు. దైవ సంబంధమైన లక్షణాలు ప్రభువులో ఉన్నాయి, మానవ సంబంధమైన లక్షణాలు ప్రభువులో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు 100కు 100% దేవుడు, 100కు 100% మానవుడు. మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చుట్లో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను అని చదువుతున్నాను. గమనించండి, అనేకులకు ప్రతిగా ప్రాణ క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. ఏమిటి ప్రాణ క్రయధనం? దీని గురించి కీర్తన గ్రంథం 49వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది. 7, 8, 9 వాక్య భాగాలు మనం చదువుకుందాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునో లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే అని ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, ప్రాణ విమోచన క్రయధనము, విమోచనము అనే మాటను మనం గమనించినట్లయితే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మనల్ని విమోచించటానికి వచ్చిన విమోచకుడు. ఎలా విమోచించగలిగాడు అని అంటే, మనల్ని
పాపము నుండి అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించు నిమిత్తమై ఆయన తగిన వెల చెల్లించడం కొరకు ఈ లోకానికి వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకుందాం. మనల్ని విడిపించు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని వెలగా చెల్లించడం కొరకు ఈ లోకానికి మానవునిగా దిగొచ్చారు. ప్రాణక్రయధనం తగిన వెల చెల్లించి, ఏంటిదా వెల? తన ప్రాణమే. మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం ఎక్కడుంటుంది? రక్తము ప్రాణమైనదని మనం చదువుతాం. ఆయన తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు సిలువలో చిందించాడు. ఆ రక్తము పాపము లేని రక్తం. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రధాన యాజకునిగా బలి అర్పణ కార్యక్రమాన్ని జరిగించారు. ఏం చేశారు అంటే, మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే బలులు అర్పించే సమయంలో ప్రధాన యాజకుడు బలి కార్యక్రమాన్ని జరిగించిన సమయంలో కోడినో గొర్రెనో మేకనో తీసుకొని బలి అర్పించేవాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కోడెల యొక్కయో గొర్రెల యొక్కయో మేకల యొక్క రక్తముతో మనల్ని విమోచించలేదు, కానీ తన పవిత్రమైన తన సొంత రక్తము చేత మనలను విమోచించటానికి సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించారు. తన రక్తమును మన కొరకు చిందించాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనంటే, ఈ లోకానికి వచ్చుటలో ఆయన ఉద్దేశం మనలను బ్రతికించడానికి గాను, ఆయన చనిపోవడానికి గాను ఈ లోకానికి వచ్చారు. ఆయన చనిపోకపోతే మనకు బ్రతుకు తెరువు లేదు. ఆయన చనిపోతేనే మనం బ్రతకగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తూ ఉన్నది? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? మన కొరకు చనిపోవటానికి ఈ లోకంలో పుట్టాడు ఆయన. చాలా ఆశ్చర్యకరమైన జన్మ యేసు ప్రభువారిది. ఆయన ఈ లోకంలో పుట్టిన ఉద్దేశం చనిపోవడానికి పుట్టినవాడు. మనందరం బ్రతకడానికి పుట్టాం కాబట్టి చనిపోతాం. ఆయన పుట్టిందే చనిపోవటం కోసం. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? లేకపోతే మనం చనిపోవాలి. చనిపోవడం అంటే ఏంటి? మనం చనిపోతున్నాం కదండి. నిత్య నాశనానికి వెళ్ళవలసి వస్తుంది, నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అది నిత్య నాశనం, అది నిత్య మరణం. ప్రియులారా, అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిక్షను తన మీద వేసుకున్నారు. నీవు నేను భరించవలసిన శిక్ష తన మీద వేసుకున్నారు. గమనించండి, ఆయన విమోచన క్రయధనం చెల్లించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఈ సత్యాన్ని నువ్వు గమనించాలని మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు రక్షించబడిన వ్యక్తివై ఉండొచ్చు, ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తివై ఉండొచ్చు. ఎవరమైనా సరే సత్యాన్ని గ్రహించడం అనేది చాలా విలువైనది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ఈ లోకంలో ఎవరి మరణాన్ని కూడా యేసు ప్రభు వారి మరణముతో పోల్చదగిన మరణాలు కానే కావు. అందరి మరణాలు వేరు, యేసుక్రీస్తు ప్రభు వారి మరణం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. ఆయన దేవుడయ్యండి మానవునికి ఈ లోకానికి వచ్చి మనందరికీ పాప క్షమాపణ దయచేయుట కొరకై, మన యొక్క క్రయధనమును చెల్లించుట కొరకై ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మనం ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథంలో 7, 8 వాక్యాలు 49వ కీర్తనలో ఏం చదివాం? మన యొక్క విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసిందే. ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఇదండి మన పరిస్థితి. మనల్ని మనము విమోచించుకోలేము, మనల్ని మరొక మనిషి విమోచించలేరు. మన యొక్క నీతి క్రియలు, మన యొక్క భక్తి కార్యక్రమాలు, మన యొక్క దాన ధర్మాలు, మన యొక్క మంచి క్రియలు, ఇవేవి కూడా మనల్ని వినిపించగలిగిన శక్తి కలిగినవి కాదు.
అందుకొరకే దేవాది దేవుడు మానవునిగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా లోకానికి వచ్చారన్నమాట. దేవుని వాక్యం చెబుతుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అని చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుప్రభు వారు ఎందుకు చనిపోయారు? చనిపోవాల్సింది నువ్వు నేను కదా. చనిపోవుట అనే మాట యొక్క భావం మనం గుర్తుపెట్టుకోవాలి. నిత్య నాశనం. చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. మనకు పునరుద్ధానం ఉన్నది కానీ పునర్జన్మ లేదు. పునరుద్ధానం వేరు, పునర్జన్మ వేరు. చనిపోయిన మనము ప్రియులారా ఒకానొక రోజున తిరిగి లెగుస్తాం. మరణం ఎవరిని కూడా అలాగే బంధించలేదు. ఒకానొక రోజు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. ఆ రోజున మనందరము కూడా లేపబడతాం. 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. గతంలో మనం విషయాలు చెప్పుకున్నాం. మొదటి పునరుద్ధానం మేలు పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం. మేలు పునరుద్ధానం ఎవరైతే రక్షించబడ్డారో వారు ఆ మేలు పునరుద్ధానంలో, జీవ పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతారు. జీవ పునరుద్ధానం అనేది ప్రతి మనుషుని యొక్క అవసరత ఉన్నది. అది కలగాలి అని అంటే పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ ఎలా వస్తుంది? గొర్రెల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క రక్తము చేత ఏ మనుషుడు విమోచింపబడలేడు. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. ఆ రక్తము కూడా గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము కాదు. పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తము కాదు. మరణ శాసనం ఎవరు రాశారు? మరణ శాసనం రాసిన వాని మరణం శాసనం కోరుకుంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నీవు నేను నశించి నరకానికి వెళ్ళవలసిన వారమైంటుండగా ఆ నరక శిక్ష తాను భరించి నిత్య జీవమునకు వెళ్ళే మార్గాన్ని మన కొరకు ఆయన తెరిచాడు. అవకాశాన్ని మన ఎదుట పెట్టాడు. ఈ ధన్యత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శిక్ష అనుభవించిన ఆ కార్యమును బట్టి మనకు అనుగ్రహించబడిన గొప్ప ధన్యత, బ్లెస్సింగ్ అనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మానవుని యొక్క అత్యవసరత ఏంటి అనుకుంటున్నారు? డబ్బులా? మానవుని యొక్క అత్యవసరత ఏంటి అనుకున్నారు? ఉద్యోగాల, పనిపాట్ల? జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో మనం అనుకునే వాటన్నిటికంటే కూడా మానవుని యొక్క అత్యవసరత ఏమిటి అని అంటే పాపక్షమాపణ పొందిన జీవితం. నీ జీవితంలో పాపక్షమాపణ పొందావా? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది. వినండి జాగ్రత్తగా. మానవులమైన మనము ఆది తల్లిదండ్రులైన ఆదామవలు చేసిన పాపమును బట్టి మనందరము పాపపు జీవితంలో పుట్టినవారు, పాపంలో పుట్టినవారు. అయితే దానివలన వచ్చే జీవితం మరణం. ఆ మరణం అగ్నిగంధకములలో మండుకొండమని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. వినండి జాగ్రత్తగా. మనందరము పాపములో పుట్టినవారు, పాపములో పెరుగుతున్నవారు, పాపములో మన జీవితం కొనసాగుతూ ఉంటుండగా పాపము దేవునికి అసహ్యమైనది. మనము ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. మనము దేవుని ఉగ్రతను పొందవలసిన వారమై ఉంటుండగా ఉగ్రత పాలు కాకుండా ఉండు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలి అర్పణ జరిగించారు. ఈ అర్పణ సామాన్యమైనది కాదు ప్రియులారా. మనము వాయిదా వేసేంత తేలికైంది కాదు ఇది. ఇప్పుడు కాదులే అని అనుకునేంత తేలికైంది కాదు ఇది. చూడొచ్చారులే అనుకునేంత తేలికైంది కాదు ఇది. మనసు పెట్టి విషయాలు గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ బలి అర్పణ కార్యక్రమం జరిగించారో గ్రహించి దీని వెనకాలన పరమార్థాన్ని స్వతంత్రించుకోకపోతే బహు భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి నీ జీవితానికి సంభవిస్తుంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. నీ కుటుంబీకులు ఇంకా ఎవరైనా పాపక్షమాపణ పొందకపోతే వారు ఆ ఘోరమైన దుష్ట శిక్షణ పొందకుండా నిమిత్తమై, ఆ ఘోరమైన దుస్థితి పొందకుండా ఉండు నిమిత్తమై వారిని ప్రభువులోకి నడిపించాలి. యేసుక్రీస్తు ద్వారా మనము పొందవలసిన ఉగ్రతను దేవుని దగ్గర సమాధానపరచబడుతున్న పరిస్థితి మనకు దొరుకుతుంది. దేవునితో సమాధానం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా ఎలా వస్తుంది? ఆయన మన కొరకు శిలువలో చేసిన బలి కార్యక్రమం ద్వారా అనుగ్రహించబడుతుంది. అది ఆయన చేసిన గొప్ప కార్యమై ఉన్నది. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యం ఎందుకు జరిగిందో గ్రహించి దాన్ని స్వతంత్రించుకున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి కదా. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే
మన కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చారు. ప్రాణ క్రయ ధనము చెల్లించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన మరొక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని చూస్తున్నాం. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా ఈ మాటలు విందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమైనది అని గనక మనం ఆలోచన చేస్తే, మన కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చారు. ఆ క్రయధనం ఏమిటంటే తన పవిత్రమైన రక్తాన్ని వెలగా క్రయధనముగా చెల్లించి మనకు విమోచన దయచేశారు. రెండవది, ఆయన మన కొరకు చేసిన కార్యం ఏమిటి అని అంటే ఆయన సమాధానాన్ని కలుగు చేశారు. ఇంకా చెప్పాలంటే అడ్డుగోడలు పడగొట్టారు. సమాజంలో రకరకాల అడ్డుగోడలు ఉన్నాయి. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి సర్వ ప్రజలకు మధ్య అడ్డుగోడ ఉన్నది. మేము యూదులము, మేము దేవుని ఎరిగిన వారు, మేము దేవుని జనాంగం, మీరు దేవుని ఎరిగిన వారు, మీకు నిరీక్షణ లేదు, పరవాసులు, మీకు మాకు సంబంధం లేదు, మేము గొప్ప అనే పరిస్థితులు యూదులు కలిగి ఉండగా వారికి సర్వ మానవాళికి మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి వారితో మనలను సమానమైన వారిగా చేసి ఇప్పుడు మనల్ని దేవుడు కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారుగా, దేవునితో సంబంధం కలిగిన వారిగా చేశారు. అడ్డుగోడలు పడగొట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి అపొస్తలుడైన పౌలు గారు 13వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. గమనించారా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ శిక్షను భరించడం ద్వారా విమోచన మాత్రమే కాదు, కానీ సమాజంలో ఉన్న అడ్డుగోడలు పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మానవులమైన మనము దేనికి అలవాటు పడ్డామో తెలుసండి? ఒకరి మధ్య ఒకరు అడ్డుగోడలు కట్టుకొని ద్వేషించుకునే ఆ ఘోరమైన పరిస్థితులకు అలవాటు పడిపోయి ఉన్నాం. మానవుల మధ్యలో ఎన్ని అడ్డుగోడలండి! కులము అనే అడ్డుగోడలు, భాష అనే అడ్డుగోడలు, ప్రాంతాలనే అడ్డుగోడలు, రంగుకు సంబంధించిన అడ్డుగోడలు, స్థలాలకు సంబంధించిన అడ్డుగోడలు, ఎన్ని రకరకాల అడ్డుగోడలు కూల్చుకొని వారితో మాకు సంబంధం లేదు, మాకు వారితో సంబంధం లేదు అనుకుని గోడలు కట్టుకుంటున్న పరిస్థితి మానవాళి మధ్యలో ఉంటున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యం ఏం చేస్తుందంటే మానవులు తమ మధ్య తాము కట్టుకొనిన అడ్డుగోడలు అనే ద్వేషమును కూల్చివేసి సమాధానకరమైన పరిస్థితిని కలుగు చేస్తుంది యేసుక్రీస్తు శిలువ కార్యం. ఎన్ని కుటుంబాల్లో అసమాధానాలు తొలగించబడి సమాధానాలు వచ్చినాయో, ఎన్ని ప్రాంతాల్లో అసమాధానాలు పోయి సమాధానాలు వచ్చినాయో, క్షేమకరమైన పరిస్థితులు వచ్చినాయో, ఎంతమంది క్షమాపణ కోరుకున్నారో, ఎంతమంది క్షమించబడ్డారో, ఎన్ని కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు నెమ్మది కలిగిన స్థితిగతులకు వచ్చినాయో. కారణం ఏంటి? శిలువ ఆ మధ్య గోడను పడగొడుతుంది. కానీ ఈ రోజులు పని కట్టుకొని మధ్య గోడలు కడుతున్న వ్యక్తులు సమాజంలో లేరండి. కులం అనే భయంకరమైన అడ్డుగోడ నేటి సమాజాన్ని ఎంత భయంకరంగా చీల్చివేసేస్తుంది. చాలా దారుణమైంది అది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినామని చెప్పుకుంటున్న మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పడిగొట్టిన గోడలు కడుతున్నామని అంటే మనకెంత ధైర్యం ఒకసారి ఆలోచన చేయాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు పడిగట్టిన గోడలను మనం తిరిగి కడుతున్నాం అంటే క్రీస్తుకు విరోధముగా పనిచేస్తున్నాం. క్రైస్తవులమే క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్నాం.
క్రీస్తు విరోధులు క్రీస్తుకు విరోధంగా పనిచేస్తారు. కానీ క్రీస్తు పిల్లలమని చెప్పుకుంటున్నాం మనము క్రీస్తు పడగొట్టిన అడ్డుగోడలు కడతా కూర్చున్నామంటే ఇది ఎంత ఘోరమైన విషయం అండి. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మన భక్తి తేలిపోద్ది. కట్నం దగ్గర పేచీలు, కులం దగ్గర పేచీలు, కలర్ దగ్గర పేచీలు, ఎన్ని రకాల పేచీలు. వారు ప్రభుని ఎరిగిన వారా కాదా మనకు అనవసరం. వారు దేవునితో సత్సంబంధం కలిగిన వారా కాదా మనకు అనవసరం. వారు రక్షించబడ్డవారా కాదా మనకు అనవసరం. మన ఈక్వేషన్స్ మనకున్నాయి. దానికి పెద్ద పెద్ద థియాలజీలు చెప్తాం, పెద్ద పెద్ద సిద్ధాంతాలు బోధిస్తాం. దానికి కూడా నువ్వు ఎన్ని సిద్ధాంతాలైనా చెప్పు, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పడగొట్టిన మధ్య గోడలు కట్టుతూ కూర్చున్నావనంటే క్రీస్తుకు సహకారిగా నీవు లేవు. క్రీస్తు యొక్క అడుగుజాడలు నడిచే వ్యక్తివి కాదు, అపవాది యొక్క అడుగుజాడలు నడుస్తున్న వ్యక్తివి. అపవాది కట్టిన గోడలు యేసుక్రీస్తు వారు పడేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పడగొట్టిన గోడలు నువ్వు కడుతున్నావంటే నువ్వు ఎవరికి సహకరిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఈరోజు క్రైస్తవ్యంలో పెద్దలు అనబడుతున్న వారు కూడా ఇటువంటి గోడలకు నీళ్లు పోస్తున్నారు, కడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, బలపరుస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన విషయం. ఈ సిలువ మధ్య గోడలు పడగొట్టేది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నిన్ను విమోచించడానికి వచ్చారు. మానవుల మధ్య అడ్డుగోడలు పడగొట్టి మానవులందరినీ ఒకటిగా చేసి ప్రియులారా మానవులందరినీ తన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అవును, మనందరం ఆదాము నుంచి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కులాలు? దేవుడు పెట్టని ఈ కులాలను మనం ఎందుకు పెంచి పోషించాలి? ఎందుకు వాటికి మనం సపోర్ట్ ఇవ్వాలి? ఎందుకు వాటిని మనము ఉన్నతంగా భావించాలి? ప్రియులారా, అది ఏ గోడ అయినా సరే ఉండడానికి వీల్లేదు. ద్వేషించే ఏ గోడ కూడా మన మధ్యలో ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలమైన మనము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు 14వ అధ్యాయం 1వ వచనంలో, ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి అని చెప్తా ఉన్నంటే గోడలు కడుతూ ప్రయాసపడుతున్నావేతేగా. ఇది ఎంతవరకు క్షేమం? నువ్వు నిర్మించాల్సింది క్రీస్తు రాజ్య నిర్మాణాన్ని కదా. అడ్డుగోడలు కడుతున్నావేంటి? ఎందుకు వాటిని పెంచి పోషిస్తున్నారు? ఎందుకు వాటికి సపోర్ట్ ఇస్తున్నారు? ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్న వ్యక్తివి. సిలువ యేసుప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం నిన్ను విమోచించడానికి, మానవులమైన మనల్ని ఒకరితో ఒకరిని సమాధానం కలిగిన వారిగా ఉంచడానికి, దేవునితో సమాధానం, సాటి మనిషితో సమాధానం కలిగించడానికి వచ్చారు. అటువంటి జీవితాన్ని జీవించడమే క్రీస్తు సిలువను సార్థకత చేసుకోవటం. దేవుడట్టి మహాకృపను మనందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి వందనాలు. మా బ్రతుకులో మరొక గుడ్ ఫ్రైడే ఆరాధన చూచే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాలు ఏదో ఆచారబద్ధంగా కాక ఆత్మీయంగా నీకు మహిమ తీసుకొచ్చే రీతిగా నిర్వహించబడ్డాయని నమ్మి స్తుతిస్తున్నాం. మీరే కరుణించండి. ఈ సమయంలో మీరు అందించిన నీ మాటల కొరకే నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. మీరు మా కొరకు క్రయధనాన్ని చెల్లించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానం అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. మా కొరకు మీ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ పాపపు లోకానికి వచ్చి నాయనా మాకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. నీ రాజ్యం కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే నీకు వందనాలు. మేము కూడా ఈ రాజ్యపు పనిలో పాలి భాగస్తున్నాం. అనేకులు నీకు కొరకు సిద్ధపరచడానికి సహాయం చేసి దీవించి మహిమ పొందండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు భయంతో వణుకుతో కొనసాగించుకోవడానికి మీరు సహాయం చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది, అసమాధానంగా ఉన్న వారికి సమాధానం అనుగ్రహించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుదరని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి దీవించి తన రాకడ కొరకై మనందరిని సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.
సిద్ధపరచుమా హనుమా సిద్ధపడుమా